దేశవ్యాప్తంగా ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. పేలుడు పదార్థాలు ఉంచుకున్న కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ బ్యాంకు ఖాతాలపైన ఎన్ఐఏ నిఘా పెట్టింది. మరోవైపు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్ను రిజర్వ్ చేసిన కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోనే ఉంటూ ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు. దేశవ్యాప్తంగా ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. పేలుడు పదార్థాలు ఉంచుకున్న కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ బ్యాంకు ఖాతాలపైన ఎన్ఐఏ నిఘా పెట్టింది. మరోవైపు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్ను రిజర్వ్ చేసిన కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఎన్ఐఏ అధికారులు విజయనగరంలోనే ఉంటూ ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు. ఇటుక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్, చెప్పండి. ఎన్ఐఏ ముఖ్యంగా ఉగ్రవాదుల కదలికపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ సిరాజ్ అరెస్ట్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో విజయనగరం 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఉండడంతో అక్కడ కేసు నమోదైంది. అలాగే విజయనగరం కోర్టు పరిధిలో కూడా ఈ కేసు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ అనేటువంటి రంగంలోకి చేయడం జరిగింది. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తును చేపడుతుంది. గత 2 రోజులుగా వారు విజయనగరంలో ఉండే దర్యాప్తును కొనసాగిస్తారు. ప్రధానంగా మొదటి రోజు వారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉండి పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. 2వ రోజు అనేటువంటిది వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వాళ్ళ మానిటరింగ్ అంతా జరిగిందని చెప్పచ్చు. ప్రధానంగా సిరాజ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై కూడా వారు దృష్టి సారించారు. అక్కడ బ్యాంకు ఖాతాలు, అలాగే బ్యాంకులో ఎంత మొత్తం ఉంది, అలాగే బ్యాంకులోకి వచ్చినటువంటి సొమ్ము ఎటు నుంచి వచ్చింది, ఆయన సొంతంగా ఆయన ఉద్యోగం చేయడం ఆయన సొంతంగా సంపాదించుకుందా లేదా వేరే రకంగా వచ్చింది అనేక అంశాల మీద ఎన్ఐఏ అనేటువంటి దృష్టి సారించేటువంటి పరిస్థితి. అలాగే ఆయనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాలపైన కూడా ఎన్ఐఏ దృష్టి సారించింది. ఎవరితో టచ్లు ఉన్నారు, ఎటువంటి గ్రూపులు వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఎన్ఐఏ అనేటువంటి దృష్టి దర్యాప్తును కొనసాగిస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఈ కోర్టుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కోర్టు కేసును రిజర్వ్ చేస్తుంది. కస్టడీని ప్రధానంగా పోలీసులు కోరుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు రిమాండ్ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి కస్టడీ కనుక ఇచ్చినట్లయితే ఈ కేసుకు సంబంధించినట్టు మరింత కీలకమైన అంశాలు వెలుగు చూడొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం పోలీసులో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కోర్టును కస్టడీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఈ నిన్నంతా కూడా దీనికి సంబంధించిన వాదోపాదాలు జరిగితే తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని వెలువడేటువంటి అవకాశం ఉంది. తదుపరి నిర్ణయం తర్వాత పోలీసులు చర్య ఎలా ఉంటుంది అనేటువంటిది వేసి చూడాల్సింది. ఏది అయినప్పటికీ కూడా ఎన్ఐఏ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. జిల్లా పోలీసులు సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసుల సహకారంతో కేసు ముందుకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనేక అంశాలైనటువంటి అంటే కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, సామాజిక సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఖాతాలు, ఎవరెవరితో వాళ్ళు టచ్లో ఉన్నారు, సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆధారాలతో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడి ఇలా అనేక అంశాలను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అన్నయ్య బృందం అయితే ప్రస్తుతానికి విజయనగరంలో ఇంకా ఉంది దర్యాప్తు కొనసాగుతుంది. కోర్టు తీర్పు అనంతరం కూడా మరింత కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు భావించవచ్చు. నాగేంద్ర ప్రసాద్, ఇప్పటికే సిరాజ్ కి సంబంధించి బ్యాంక్ ఖాతాలు అవ్వచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెక్ చేస్తున్న నేపథ్యంలో ఏమైనా దీనికి సంబంధించి కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? ప్రధానంగా చూసినట్టయితే ఈ సౌదీకి వెళ్ళినటువంటి ఒక అంశాలు, సౌదీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నా అక్కడ ఏం నేర్చుకున్నాం, లేకపోతే ఆర్థిక సంబంధించిన లావాదేవీలు డబ్బు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ అంశాలు మీరు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే విజయనగరంకి సంబంధించినది ఇతర ప్రాంతాల్లో కూడా వీళ్ళు తయారు చేసిన పేళ్లు పదార్థాల ద్వారా ఒక బ్లాస్ట్ అనేటువంటిది ప్లాన్ చేశారు అనేటువంటిది ఒక సమాచారం మేరకు ఈ రోజు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఆ దృష్టికోణంలో కూడా ముందుకుంటే అసలు సిరాజ్కి సంబంధించి ఒక బీటెక్ చదువుకున్న యువకుడు ఎందుకు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఎవరు ప్రేమయ్యే ఉంది అనేక అంశాలు ఇందులో ఉన్నటువంటి జోక్యం చేసుకున్న వ్యక్తులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ చేరినటువంటి సమీర్ కూడా పరిస్థితి, సమీర్కి ఎక్కడితో ఉన్నటువంటి పరిచయాలు, అలాగే వీరందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి చేస్తున్నటువంటి కార్యకలాపాలు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్ఐఏ ఈ రోజు దర్యాప్తును కొనసాగిస్తుంది. ప్రధానమైన అప్డేట్ దీనికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే వీళ్ళు కనుక కస్టడీ చేసుకుని పర్సనల్ గా కనుక విచారించినట్లయితే అనేక అంశాలు ఇంకా వెలుగు చూడవచ్చు. ప్రస్తుతం అయితే డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే సెల్ ఫోన్ లాంటివి జరుగుతారు. అతని దగ్గర అరెస్ట్ చేసినప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే స్వాధీనం చేసుకున్నా లేకపోతే ల్యాప్టాప్ లాంటివి ఇతర
పేలుడు పదార్థాలు, ఆ పేలుడు పదార్థాల స్థాయి ఏంటి, అది ఏ రకం బ్లాస్ట్ అయితే ఎటువంటి తీసుకోవడం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే ఎన్ఐఏ దృష్టిలో ఉన్నాయి. అయితే మరింత వివరాలు సేకరించాలంటే వ్యక్తిగత వాళ్ళతో ఒక కేసు ఏదైతే కస్టడీకి వస్తే మరింత అంశాలు వెలుగు చూడొచ్చినట్లు అటు పోలీసుల్లో ఉంది. ఎన్ఐఏ కూడా ఆ నిర్ణయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ఐఏ కూడా దర్యాప్తు ముందుకు సాగాలంటే ఒక కస్టడీ అవసరమైన భావన అయితే కనిపిస్తుంది. రైట్ నాగేంద్ర ప్రసాద్, థ్యాంక్